ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పబోయేది దుబాయ్ వీసా ప్రాసెస్ ఏంటి, ఎన్ని రకాల వీసాస్ ఉంటాయి, వీసాకి ఎంత కాస్ట్ అవుతుంది. జాబ్ గురించి దుబాయ్ వచ్చే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అంటే ఫుడ్ కి ఎంత అవుతుంది, ఉండడానికి ఎంత అవుతుంది, బ్యాచిలర్ రూమ్స్ లో ఉంటే ఎంత అవుతుంది, సపరేట్ గా హోటల్స్ లో ఉంటే ఎంత అవుతుంది. మీరు దుబాయ్ రావాలంటే మీకు మెయిన్ గా కావాల్సింది ఒక పాస్పోర్ట్ ఉంటే చాలండి. తర్వాత మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే సర్టిఫికేట్స్ అటాస్టేషన్ చేయించుకోవాలి. అది కూడా ఎలా చేయించుకోవాలి అంటే మోఫా అనే ఒక వెబ్సైట్ త్రూ చేయించుకోవాలి. ఈ డీటెయిల్స్ అనేది క్లియర్ గా చూసేద్దాం. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్ షోస్పిటా డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి అండి. ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోయేది దుబాయ్ వీసా గురించి. చాలా మంది అడుగుతున్నారండి దుబాయ్ రావడం ఎలా అని చెప్పి. సో దాని గురించి ఒక వీడియో చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ టైం అవ్వట్లేదు. ఇన్నాళ్ళకి అయింది పోస్ట్ చేయడం. అయితే నేను చాలా రీసెర్చ్ చేసి ఇదేదో నాకు తెలిసింది 2-3 ముక్కలు చెప్పేయడం కాదు. మా హస్బెండ్ అడిగాను, తర్వాత కొన్ని వెబ్సైట్స్ లో చూసి క్లియర్ గా నేను నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ దేనికన్నా కూడా నేను కంపల్సరీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. సో అదంతా క్లియర్ గా ప్రిపేర్ చేసుకుని మీకు చెప్తున్నాను, ఏదో వాగేస్తుందని అన్నట్టు కాకుండా. అంటే ఇప్పుడు 14 రోజులు ఉంటే ఎంత అవుతుంది, 4 రోజులు ఉంటే ఎంత అవుతుంది, అలా అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 15 డేస్ కి వచ్చారు అనుకోండి, 15 డేస్ కి ఎక్కడ ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది, అక్కడ ఫుడ్ ఎంత అవుతుంది, హోటల్ కి ఎంత అవుతుంది, హోటల్లో ఉంటే ఎంత అవుతుంది, తర్వాత సపరేట్ బెడ్ స్పేస్ అని ఉంటాయి ప్లేసెస్, అలా అంటే ఇండివిజువల్ గా ఉండవు, అలాగా కలిపి ఉంటారనమాట. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అలా ఉంటారు. సో అక్కడ ఉంటే ఎంత అవుతుంది, ఏ ఏరియాలో ఉంటే ఎంత తక్కువ ఖర్చు అవుతుంది, మీరు ఎంత ఈజీగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వగలరు, ఇవన్నీ క్లియర్ గా చెప్పేస్తానండి ఈ రోజు వీడియోలో. అయితే దుబాయ్ రావడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి, రిమైనింగ్ కంట్రీస్ లా కాదు. ఇప్పుడు మనకు అమెరికా ఉందనుకోండి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, చాలా రిజెక్ట్ చేయడం, మళ్ళీ అప్లై చేయడం ఇలా ఉంటుంది. కానీ దుబాయ్కి అసలు అలాంటిది ఏం ఉండదు. డైరెక్ట్ గా మీరు ఇండియాలో ఉండి త్రూ ఆన్లైన్ లో అప్లై చేసేసుకోవచ్చు అనమాట. నేను ఆ వెబ్సైట్ కూడా ఇస్తాను, గవర్నమెంట్ వెబ్సైట్ దుబాయ్ అని పర్టికులర్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనకి దుబాయ్ వీసా సపరేట్ గా ఉంటుంది, అబుదాబి వీసా సపరేట్ గా ఉంటుంది. అంటే ఈ దుబాయ్ అనేది కంట్రీ కాదు, యుఏఈలో ఒక ఎమిరేట్ అనమాట. ఇప్పుడు యుఏఈ అనేది కంట్రీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అందులో 7 ఎమిరేట్స్ ఉంటాయి. ఆ 7 ఎమిరేట్స్ లో దుబాయ్ ఒక ఎమిరేట్ అనమాట. ఎమిరేట్ అంటే ఒక స్టేట్ అనుకోండి, అలాగా. అబుదాబి వచ్చి క్యాపిటల్. మనకి ఎక్కువ మాక్సిమం దుబాయ్ లో ఎక్కువ ఉంటారు, ఎక్కువ వస్తూ ఉంటారు. విజిటింగ్ ప్లేసెస్ అయితే దుబాయ్ లోనే ఉన్నాయి, అబుదాబిలో కొంచెం తక్కువ, ఇంకా అజ్మాన్ ఇలాంటి ప్లేసెస్ లో చాలా తక్కువ. మెయిన్ ఎక్కువ దుబాయ్ అయితే విజిటింగ్ ప్లేసెస్ కి వస్తారు. సో జాబ్స్ కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. విజిటింగ్ వీసా మీద వచ్చి జాబ్ సెట్ చేసుకుని దాని పర్మనెంట్ వీసా కింద కూడా కన్వర్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, తెలుసా. సో దుబాయ్ రావడం అనేది ఈజీయే. మీకు ఆ వెబ్సైట్ కూడా నేను ఇస్తాను. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని రకాల వీసాస్ ఉన్నాయి అని అంటే, దుబాయ్ లో మనం త్రూ ఆన్లైన్ లో వెబ్సైట్ త్రూ అప్లై చేసేసుకోవచ్చు. నేను 14 డేస్ లో నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసేయగలను, నేను ఇంటర్వ్యూ జాబ్ కొట్టేయగలనుకుంటే 14 డేస్ తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే 14 డేస్ వీసా వద్దు, 1 మంత్ వీసా తీసుకుంటే బెటర్. విజిట్ వీసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ వీసా ఇలా మాట్లాడేస్తాను కదా, కాకుండా ఎన్ని రకాల వీసాస్ ఉన్నాయి కూడా చెప్తాను క్లియర్ గా. మనకి విజిట్ వీసా ఉంది, స్టూడెంట్ వీసా ఉంది, రెసిడెంట్ వీసా ఉంది, బిజినెస్ వీసా ఉంది, గోల్డెన్ వీసా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయన్నమాట. విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ విజిట్ వీసా మీద వచ్చి జాబ్ సెట్ చేసుకుంటారు. జాబ్ సెట్ అయిన తర్వాత ఒక్కొక్కరు వెంటనే జాబ్ వచ్చేస్తుంది కదండి. ఇన్ కేస్ జాబ్ రాకపోతే మళ్ళీ ట్రై చేసుకుంటారు, అది వేరే విషయం. వర్క్ వీసా అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కొంచెం మందికి ఇప్పుడు డెలివరీ బాయ్స్ అనగా, హోటల్లో పనిచేసే వాళ్ళు అనగా, వాళ్ళకి ప్రొవైడ్ చేయకపోవచ్చు. అఫ్ కోర్స్ అందరూ అలా కాదు, కొంచెం మంది ప్రొవైడ్ చేస్తారు, కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చెయ్యవు. అలాంటప్పుడు మనమే ఆ విజిట్ వీసాని వర్క్ వీసా కింద కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. వర్క్ వీసా కింద ఎప్పుడు కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఎమిరేట్స్ ఐడి ఒక కార్డు వస్తుంది. అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ రెసిడెంట్, ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్ ఎలాగా, సేమ్ ఎమిరేట్స్ ఐడి కూడా అలా అనమాట. ప్రతిదీ దాంతో లింక్డ్ అప్ అయ్యి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది అప్లై చేసుకోవాలన్నా, దేనికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఎమిరేట్స్ ఐడి అడుగుతారు. ఐడి అండి ఇది ఇలా ఉంటుంది అనమాట, ఎమిరేట్స్ ఐడి. దీని మీద మంది వీసా డేట్ ఎప్పటి వరకు, ఏ ఇయర్ వరకు ఉంది అంటే మనకి ఇప్పుడు ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పటి వరకు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. అది అయిన వెంటనే మళ్ళీ మనం రెన్యువల్ అవి చేయించుకోవడం ఉంటుంది. మేము కూడా ఫస్ట్ విజిట్ వీసా మీద వచ్చామండి, తర్వాత దాన్ని మా వారు రెసిడెంట్ వీసా కింద కన్వర్ట్ చేశారనమాట. అంటే దానికి మళ్ళీ మెడికల్ చెకప్స్ ఉంటాయి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వీసాకి ఎంత కాస్ట్ అవుతుందో చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఈజీగా వచ్చేది విజిట్ వీసా. ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఈ విజిట్ వీసా అయితే చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. విజిట్ వీసాకి నేను ఒక వెబ్సైట్ కూడా ఇస్తానండి. అంటే ఇవన్నీ నేను ఎక్కడి నుంచి అయితే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసానో, నేను అలా నోట్కి ఏదో వస్తా చెప్పడం కూడా కాదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను, నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి అది. అయితే ఇందులో కొన్ని 4 టైప్స్ ఉంటాయండి వీసాలోనే. షార్ట్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ సింగిల్ ఎంట్రీ, షార్ట్ టర్మ్ మల్టిపుల్ ఎంట్రీ, లాంగ్ టర్మ్ సింగిల్ ఎంట్రీ, లాంగ్ టర్మ్ మల్టిపుల్ ఎంట్రీస్ అనమాట.
అయితే ఇప్పుడు షార్ట్ టర్మ్ సింగిల్ ఎంట్రీ 1 month ఉంటుంది. 1 month అంటే 30 days. 30 days కి 250 AED అవుతుందండి. మన ఇండియన్ కరెన్సీలో చెప్పేస్తాను నేను. 1 month కి 5,600 అవుతుందండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ సింగిల్ ఎంట్రీ 30 days కదా, ఇప్పుడు 14 days కూడా వీసా ఉంటుందండి. 14 days కి ఎంత అవుతుందంటే ఇంచుమించుగా 5,000 అలాగ అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ వెబ్సైట్ లో నేను ఇదంతా చేసానని చెప్తున్నాను కదా, ఆ వెబ్సైట్ పేరు GDRFAD అనమాట. మీరు ఎప్పుడైనా వీసా బుక్ చేసుకోవాలంటే త్రూ గవర్నమెంట్ వెబ్సైట్ GDRFAD. దీని త్రూ అయితే తక్కువ అవుతుంది, ఏజెంట్ త్రూ వెళ్తే ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు దీని త్రూ వెళ్ళామనుకోండి, ఈ GDRFAD ఫుల్ ఫామ్ కూడా చెప్తాను. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్ అఫైర్స్ దుబాయ్ వీసా అనేది సపరేట్. నేను చెప్పాను కదా, ఎమిరేట్ కి సపరేట్ గా ఉంటుంది. మళ్ళీ అబుదాబి వీసా సపరేట్ అనమాట. సో దుబాయ్ వీసా గురించి నేను ఇప్పుడు చెప్పేది. ఈ దుబాయ్ వీసాలో 1 month దానికి మనకి 5,700. మల్టిపుల్ ఎంట్రీస్ కాదు, సింగిల్ ఎంట్రీ. అదే మల్టిపుల్ ఎంట్రీస్ కి అయితే 15,700. లాంగ్ టర్మ్ సింగిల్ ఎంట్రీకి 13,500. అదే లాంగ్ టర్మ్ మల్టిపుల్ ఎంట్రీస్ అంటే 90 days కి 90 days కి 39,300 అనమాట. ఇది ఎందుకు ఎక్కువ అంటే లాంగ్ టర్మ్ 3 నెలలు మీరు ఎన్నిసార్లు వెళ్ళి రావచ్చు అనమాట. మల్టిపుల్ ఎంట్రీస్, అందు గురించి దానికి వీసా ఫీజు ఎక్కువ. అయితే ఏంటి 1 month కి ఇప్పుడు ఇంత తక్కువ ఉందని అనుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ లో తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే ప్రాసెస్ చేసుకోవాలి. మనం అప్లై చేసుకోవాలి. ఏదైనా తప్పు వస్తే మళ్ళీ మన ఆఫీస్కి వెళ్ళి ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అందుకే అందరూ త్రూ గవర్నమెంట్ వెళ్ళారనమాట, ఏజెంట్ త్రూ వెళ్తారు. ఇప్పుడు మేము ఏం చేసామనుకున్నారు, మా మావయ్య గారు అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు మేము ఈ వెబ్సైట్ లో కదా తక్కువ అవుతుంది, కానీ MR అని చెప్పి గవర్నమెంట్ అండర్టేకింగ్ అనమాట. దాని త్రూ వెళ్తే పర్ హెడ్ 550 AED అయిందనమాట. ఇంచుమించుగా ఒక్కొక్కరికి మాకు 12,000 పైనే పడింది. సో అలా 12,000 అలాగా. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు వీసా కాస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. కంపెనీకి చేంజ్ అవుతుంది, ఏజెంట్ కి చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఒక్కొక్కరు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయరు. దుబాయ్ లో మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఇన్సూరెన్స్ ఉండాలండి. వితౌట్ ఇన్సూరెన్స్ దుబాయ్ లో అస్సలు సర్వైవే అవ్వలేమని. ఎందుకంటే మెడికల్ ఫీజు ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనకి మెడికల్ ఫీజు డాక్టర్ ఫీజు పే చేయాలి కదా, దాని స్టార్టింగే మనకి 350 AED అలా ఉంటుంది అనమాట. ఇంచుమించుగా 7,000 పైనే డాక్టర్ ఫీజు. దట్టు మళ్ళీ తలనొప్పి వచ్చింది, మెడికల్ షాప్ లో ఏదో మెడిసిన్ తీసేసుకుందాం అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. కాబట్టి తలనొప్పి వచ్చిన మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, వాడు ఇంత చిన్న స్ట్రిప్ ఇవ్వడు, ఏకంగా ఇంత డబ్బా ఇస్తాడు. అందులో ఒక 4 స్ట్రిప్పులు ఉంటాయి, మొత్తం తీసుకోవాలి. అది ఒక 60 AED 70 AED ఉంటుంది అనమాట. అంటే దగ్గర ఒక 1,200 1,300 ఉంటుంది. సో అది అంతా చాలా ఎక్కువ అనమాట. మెడికల్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మొన్న అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము ఇన్సూరెన్స్ అంటే వీసాతో పాటు ఇన్సూరెన్స్ కంపల్సరీ కదా, సో అది కూడా తీసుకున్నాం. సో ఏజెంట్ త్రూ వెళ్తే అలా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది బేసిక్ వీసా ఫీజు గవర్నమెంట్ వెబ్సైట్ త్రూ చెప్పింది. కానీ దీనికి ఇప్పుడు MR వాళ్ళు ఉన్నారనుకోండి, దాని నార్మల్ గా 30 days కి మనకి 250 AED, కానీ వాళ్ళు 500 తీసుకుంటారు, ఇంకో 150. ఎందుకంటే ప్రాసెసింగ్ అంతా మన చేతికి వీసా పంపించడం, మన ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తే వాళ్ళు డైరెక్ట్ మన చేతికి పంపించేస్తారు అనమాట. అంతా వాళ్ళే చూసుకుంటారు, ప్రాసెసింగ్ అంతా వాళ్ళే చేసుకుంటారు. సో దాని వల్ల ఫీజు ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్ వీసా అంటే ఇక్కడ చదువుకోవడానికి వచ్చే వాళ్ళు మాక్సిమం చాలా తక్కువగా ఉంటారండి. రెసిడెంట్ వీసా, ఇప్పుడు మేము ఉన్నది రెసిడెంట్ వీసా. లేదు ఏజెంట్ ఎవరిదైనా నెంబర్ కావాలని నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. మా హస్బెండ్ కి తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళతో వెళ్తే తక్కువ అవుతుంది. ఇంకొకటి, ఇక్కడ ఏజెంట్స్ కు చాలా మంది ఫ్రాడ్ ఉంటారండి. అంటే ఇప్పుడు దుబాయ్ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి చేస్తారు కదా, అలాంటివి అసలు నమ్మొద్దు. రూమ్ కి 20,000 రూపాయలు, ఓకే, వీసాకి ఏమో 5,000 చూడండి, 25,000, ఫుడ్ కి ఏమో 10,000, 35,000. జనరల్ గా చెప్తున్నాను, 35,000. అలా అంటే ఒక 50,000 లోపే మీకు అయిపోద్ది అనమాట. ఫ్లైట్ టికెట్ కాకుండా. సో విజిట్ వీసా మీద రావాలి అనుకుంటే మినిమం ఒక 70,000 అలా అవుతుందండి. 70,000, 60,000. ఇంకా లేదు, ఇప్పుడు కొన్ని రూములు దొరకలేదు, బెడ్ స్పేస్ అవైలబుల్ గా లేదు. జూలై ఆగస్ట్ టైంలో పొరపాటున వచ్చారనుకోండి, ఫ్లైట్ ఫేర్లు కూడా చాలా రేట్లు ఉంటాయి. సో జూలై ఆగస్ట్ ఒకటి, డిసెంబర్ ఒకటి ఫ్లైట్ ఫేర్స్ చాలా కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అప్పుడు హాలిడేస్ అనమాట, ఇండియా వెళ్ళడానికే చూస్తారు. సో అందుకని ఆ టైంలో టికెట్స్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ 3 months కాకుండా రిమైనింగ్ మంత్స్ చూసుకోండి. నీట్ గా వచ్చి ఇక్కడ జాబ్ సెట్ చేసుకుంటే మాక్సిమం మీరు ట్రై చేయొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా జాబ్స్ అవైలబిలిటీ ఉంటుంది.
కాకపోతే దాని ఓపిక్ గా పేషెన్స్ గా ఉండి ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి. సో దుబాయ్ రావాలనుకున్న వాళ్ళ గురించి ఈ వీడియో నేను క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేశాను అని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసినా పర్వాలేదు, లేదు ఇన్స్టాగ్రామ్ నా పేజ్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారండి దుబాయ్ రావడం ఎలాగో చెప్పాక. కానీ దుబాయ్ లో చాలా మోసాలు జరుగుతాయి.